హలో అందరికీ. వెల్కమ్ టు శైలు వ్లాగ్స్ యూఎస్ఏ. మీ అందరి ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. అదే డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. దీని అడ్రస్, టైమింగ్స్, కాస్ట్, ఫ్రీ డేస్ అన్ని డిస్క్రిప్షన్ లో డీటెయిల్ గా మెన్షన్ చేశాను. చెక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో పదండి చూసేద్దాం. ఈ మ్యూజియం 1900లో స్థాపించారు. మనకి కొలరాడో అంటే మెయిన్ గా గుర్తొచ్చేది రాకీ మౌంటైన్. ఈ ఏరియాలో ఈ మ్యూజియం అనేది ఒక పెద్ద వనరు లాంటిది. అంటే రీసోర్స్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఎగ్జిబిషన్, ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో దట్ మనం హిస్టరీ ఆఫ్ కొలరాడో, ఎర్త్ అండ్ యూనివర్స్ ని తెలుసుకోవచ్చు. సో అస్సలు మిస్ అవ్వద్దు. డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. మెయిన్ గా కొన్ని ఉంటాయి, అవి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అవి వచ్చేసి డైనోసార్ స్కెలిటన్, జెమ్స్ అండ్ మినరల్స్, యూనివర్సల్ షో, ప్లానిటోరియం, పిహెచ్డి థియేటర్. ఇక్కడ పర్ఫార్మెన్సెస్ లో యానిమల్స్, బర్డ్స్ అండ్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్ ని చూడొచ్చు. అండ్ ఈవెన్ ఈజిప్ట్ లోని మమ్మీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. వైల్డ్ లైఫ్ ఎగ్జిబిట్స్ లో ఓవర్ 90 షోకేసింగ్ యానిమల్స్ ఫ్రమ్ వేరియస్ ఎకోసిస్టమ్ అరౌండ్ ద వరల్డ్ చూడొచ్చు. అండ్ అన్ని కూడా 3 డైమెన్షన్ లో రియలిస్టిక్ గా సూపర్ గా ఉంటాయి. అవి జస్ట్ షోకేసింగ్ లా అనిపించదు, రియల్ గా అక్కడే ఉన్నాయి అనిపిస్తాయి. ఇంకోటి ఏంటి అంటే ఆ ఎనిమల్స్ రియల్ లైఫ్లో ఎక్కడ ఉంటాయో, వాటి చుట్టూ లైఫ్ ఎలా ఉంటుందో, వాటి హ్యాబిట్స్, ఛాలెంజెస్ ఇక్కడ కూడా అలానే చూడొచ్చు. అలస్కా నుండి ఆస్ట్రేలియా వరకు డిఫరెంట్ వైల్డ్ లైఫ్స్ చూడొచ్చు. అండ్ కొన్ని ఐకానిక్ జాతులు కూడా చూడొచ్చు, లైక్ గ్రిజ్లీ బియర్స్ ఫ్రమ్ నార్త్ అమెరికా, ఆఫ్రికన్ లయన్స్, కంగారోస్ అండ్ కోలాస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. బర్డ్ కలెక్షన్. ఈ మ్యూజియంలో ఆర్నిథాలజీ కలెక్షన్లో రాకీ మౌంటైన్స్ అండ్ గ్రేట్ ప్లెయిన్ రీజియన్ ప్రాంతంలోని పక్షులని చూడొచ్చు. ఈ ఎగ్జిబిట్స్లో బర్డ్ స్పీసెస్, వాటి మైగ్రేషన్ ప్యాటర్న్ అండ్ వాటి ఇంపార్టెంట్ రోల్ ఈ ఎకోసిస్టమ్కి డీటెయిల్గా చూడొచ్చు. అండ్ కొన్ని విశేషమైన బర్డ్స్ని కూడా చూడొచ్చు, లైక్ కలర్ఫుల్ సాంగ్ బర్డ్స్ ఫ్రమ్ అమెరికాస్, ఈగల్స్ అండ్ హాక్స్. ఇవి కూడా చూడొచ్చు ఇక్కడ. టెంపరరీ యానిమల్ ఎగ్జిబిట్స్. ఈ మ్యూజియంలో రెయిన్ ఫారెస్ట్ క్రియేచర్స్ దాంట్లో కొన్ని యానిమల్స్ చూడొచ్చు, లైక్ స్లాత్స్, స్నేక్స్ అండ్ ఆంఫిబియన్స్.
డైనోసార్ ఎగ్జిబిట్. ఈ ఎగ్జిబిట్స్లో డైనోసార్ స్కెలిటన్ అండ్ ఫాసిల్స్ చూడొచ్చు. లైక్ టీరెక్స్, లాంగ్ నెక్డ్ డిప్లోడాకస్, వాటి బిహేవియర్ అండ్ అంతరించిపోయిన సిద్ధాంతాలు. ఇవన్నీ ఎగ్జిబిట్లో థ్రిల్లింగ్గా ఉన్న విజువల్స్ని చూడడమే కాకుండా మంచి వాల్యుయబుల్ ఎడ్యుకేషన్ని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా చూడొచ్చు. లైక్ జెమ్స్ అండ్ మినరల్స్ హాల్. దీంట్లో ప్రీషియస్ స్టోన్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ చూడొచ్చు. ఈజిప్టియన్ మమ్మీస్ని కూడా చూడొచ్చు. వారి సివిలైజేషన్ అండ్ 2 యాన్షియన్ ఈజిప్ట్ ఉమెన్ మమ్మీస్ పైన కాన్సన్ట్రేట్ చేయబడింది మెయిన్గా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ సిటీ స్కాన్ అండ్ రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా మమ్మీలలోని వివరాలను అండ్ మమ్మిఫికేషన్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ డెడ్ బాడీ టు ప్రివెంట్ డికే. అంటే ఆర్గాన్స్ని రిమూవ్ చేసి అండ్ బాడీ క్యావిటీస్ని కొన్ని స్పెషల్ హర్బ్స్ అండ్ స్పీసెస్తో అండ్ క్లాత్తో బాడీని వ్రాప్ చేసే పద్ధతిని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ 2400 ఇయర్స్ ఓల్డ్ మమ్మీ ఉంది. ఈ మమ్మీ సుమారు పటోలమైక్ రాజవంశం కాలానికి చెందినది. 305 నుండి 30 BCE మధ్య. ఈ మమ్మీలను 1970 మరియు 1980లలో మ్యూజియం వాళ్ళు పొందారు. అప్పటి నుండి వీటిపై శాస్త్రీయ అధ్యయనాలు నిర్వహించబడ్డాయి అన్నట్టు. వాళ్ళు చేసిన కొన్ని పరిశోధనల్లో తెలిసిన కొన్ని విషయాలు ఏంటి అంటే ఈ మమ్మీ మరియు 2900 సంవత్సరాల మమ్మీ రెండిటిలోని మహిళలు సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి ఉన్నారు. తమ 30 వయసులలో మరణించారంట. అండ్ వారి పళ్ళపై కనిపించిన దెబ్బలు ఆహారంలోని ఇసుక కణాల ప్రభావం వల్ల అని గుర్తించారు. ఈ టచ్ టేబుల్ ద్వారా మమ్మీలని అన్వ్రాప్ చేసి వాటి రహస్యాలను తెలుసుకోవచ్చు. వారి కాల వస్తువులు కూడా చూడొచ్చు. అంటే మరణాంతర జీవితం నమ్మకాల గురించి తెలిపే అరుదైన అంశాలు, ఇంకా ఈజిప్టియన్ గౌల కళా వస్తువులు, ఆలయ నమూనాలు మరియు మమ్మీ శిరస్సు ఆధారంగా పునర్నిర్మించిన ముఖ ప్రతిరూపాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రదర్శనలో బేబీ మొసలి మమ్మీ కూడా ఉంది. ఇది మొదట ఖాళీగా ఉందని అనుకున్నారు, కానీ తర్వాత డేస్ గడిచిన కొద్దీ పూర్వపు జంతువుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అన్నట్టు. సో అదన్నమాట నేచర్ అండ్ సైన్స్ మ్యూజియం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.